ఓం 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 అహమస్మి 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. ఈనాడు నిత్యధ్యాసన శ్లోకాలు సర్వోత్కృష్టమైనటువంటి బోధన కలిగినటువంటిది. అవధారయ. భక్త్యా తు అనన్యయా శక్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భక్త్యా తు అనన్యయా శక్యా అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. విశ్వరూప సందర్శనంలో విరాట్ రూపాన్ని అనేక రూపాలుగా ఉన్నటువంటి ఆ ఏకత్వ తత్వాన్ని దర్శింపచేసి అర్జునునకు అత్యంత భయం కలిగింది. పాపం చూసిన తరువాత ఆయన వ్యపేతభీప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. భయం వదిలేసి విశుద్ధ అంతఃకరణంతో మరొక్కసారి జాగ్రత్తగా దర్శించు. ఆ ఏకరూపమే అనేక రూపము. తత్యేవ మే రూపమిదం ప్రపశ్య అంటూ ఆ రూపాన్ని న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః. వేదాలు, యజ్ఞాలు, అధ్యయనము, దానాలు, క్రియలు, కర్మలు, తపస్సులు, వీటి వలన ఇది సాధ్యపడదు. ఈ ఆత్మతత్వం తెలుసుకోవడం. నాహం వేదైర్తపసాన దానేన నచేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా అని చెప్పి మరి ఎలా తెలుసుకోవచ్చు? భక్త్యా తు అనన్యయా శక్య. భక్తి తప్ప వేరే విధమైనటువంటి మార్గంలో ఇది సాధ్యపడదు. వాట్ ఈజ్ భక్తి? దీపధూప నైవేద్యాలు సమర్పయామి, పుష్పాన్ని పూజయామి, గుడ్, సమ్ సింబల్ ఆఫ్ భక్తి. బట్ రియల్ భక్తి ఈజ్ స్వస్వరూప అనుసంధానం. స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే నిజమైన భక్తి. అది భక్తి. అనన్యయ అని ఎప్పుడైతే క్వాలిఫై చేశారో, అన్యము కానటువంటి భక్తి అంటే ఏమిటి? నానాత్వము మీదనున్నటువంటి భక్తి కాకుండా నానాత్వము లేనటువంటి తత్వము మీదనున్న భక్తి. అది ఏమై ఉంటుంది? స్వరూపాత్మయ అయి ఉంటుంది. నానాత్వం లేనటువంటి దాని మీద నేను ఫోకస్ చేయాలి అంటే రాముడు గారు, కృష్ణుడు గారు, అల్లా గారు, విష్ణువు గారు, యేసు గారు, మరొకరు, వీరందరూ ఉన్నారు. అవి కార్యరూపాలైనటువంటి వాటివి. వాటి మీద భక్తి సరే, మంచిదే. అది కాకుండా అనన్య భక్తి. కిం విశిష్టయా భక్త్యా తు ఇత్యాహ. ఇంత భక్తిలో, ఇటువంటి భక్తిలో ఏమిటి విశిష్టత? ఏ విశిష్టతతో ఉన్నటువంటిది నిజమైన భక్తి? అనన్యయా.
అప్రదుగ్భూతయా. అప్రదగ్భూతం అంటే పృథక్భూతం. పృథక్భూతం అంటే వేరువేరుతనం, నానాత్వము. అప్రథక్భూతయా వేరువేరుతనము లేకుండా ఏకత్వంగా భగవతః అన్యత్ర పృథక్న కదాచిదపి. భగవంతుని కంటే వేరైనటువంటిది పృథక్ కదాచిత్ ఎక్కడా ఎప్పుడూ ఏ విధం రూపంలోనూ కూడా నా అపి లేదు అని యా భవతి సాతు అనన్య భక్తి. ఏదైతే అటువంటి భక్తియో అదే అనన్య భక్తి. సో వేదవ్యాస, after having said and described so much about the Nanatva, the Virat Rupa, which has made Arjuna trembling and perturbed, is now concluding. You again refocus your attention closely with a calm heart. You are going to see this Ananya is nothing but the Eka. చెప్పి భక్త్యా తు అనన్యయా శక్య అహమేవం విధోర్జున. ఏవం ఈ విధముగా ఆత్మతత్వంగా, అహం ఏవం విధోర్జున అహం తత్వంగా, అహమస్మిగా తెలియాలి అంటే ఒకే మార్గము అనన్య భక్తి. భక్త్యాతు భక్తి తప్ప కిం విశిష్టయా భక్తి, ఏ విధమైనటువంటి విశిష్టమైన భక్తి, అనన్యయా భక్తి, అపృథగ్భూతయా భక్తి. భగవతః అన్యత్ర పృథగ్ కదాచిదపి. భగవంతుని కంటే, ఆత్మ కంటే, బ్రహ్మ కంటే వేరే ఏ విధమైన కొంచెము చిన్న పిసరు కూడా లేదని ఏదైతే ఉంటుందో అదే ఆ భక్తి అనన్య భక్తి. ఆ భక్తి అనన్య భక్తి. సర్వైః అపి కరణైః వాసుదేవాత్ అన్యత్ న ఉపలభ్యతే యయా స అనన్య భక్తి. సర్వకరణములు అన్ని ఇంద్రియాలు కూడా వాసుదేవుని కంటే వేరేది లేదు. వాసుదేవుడు అంటే అన్నిటిలో వసించే దేవుడు, ఆత్మదేవుడు. వసుదేవుని కుమారుడు అని అర్థం తీయకూడదు. దేవాత్ వాసుదేవుని కంటే అన్యత్ న ఉపలభ్యతే యయా సా అనన్య భక్తి. రెండు విధాలుగా డిఫైన్ చేశారు అనన్య భక్తిని. తయా భక్త్యా అటువంటి భక్తి చేత అహం శక్య ఏవం విధః ఈ విధముగా ఆత్మరూపంగా తెలుసుకోవడానికి అహం నేను శక్య సమర్థుడను. నువ్వు తెలుసుకోవాలంటే నన్ను ఒకే రూపం. భగవంతుని కంటే అన్యమైనది ఈ సృష్టిలో ఏ కొంచెమైనను లేదు. అదే ఆ భగవంతుడెవరు? ఎవరైతే సర్వ వసువుల యందు సర్వ ప్రాణుల యందు వసిస్తూ ఉంటాడో ఈశావాస్యం ఇదగం సర్వం అనేటటువంటి తత్వంగా తెలుసుకుంటే అదే అనన్య భక్తి. ఇది తప్ప వేరే మార్గం లేదు. న వేదయజ్ఞాథేనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రై నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా. ఇప్పుడు ఏమిటవుతుంది? 3 లెవెల్స్ చెప్పారు. జ్ఞాతుం, ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. జ్ఞాతుం చ ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం. జ్ఞాతుం అంటే శాస్త్రతః జ్ఞాతుం అంటే శాస్త్రాన్ని చదివి శ్రవణము ద్వారా ఇది పరబ్రహ్మము, దీనికి అన్యము వేరేది లేదు అనేటటువంటి ఇప్పుడు అధ్యయన భారతిలో మనం నేర్చుకుంటున్నటువంటి జ్ఞానం వలన. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. యూ హ్యావ్ టు నో దట్ దిస్ పరమాత్మ ఆర్ పరబ్రహ్మ ఆర్ ద ఆత్మ, సాక్షి ఆత్మ is all inclusive. There is nothing which is outside this, and anything outside is null and void. That is the శాస్త్ర జ్ఞానం. చదువుకుంటున్నాం మనం ఇప్పుడు. అది జ్ఞాతం. తరువాత
ద్రష్టం సాక్షాత్కర్తం అంటే సాక్షాత్కరించుకొని అంటే దానిని యాక్చువల్గా వెరిఫై చేసుకొని యుక్తిత మననంతో తెలుసుకోవడం. ఇంకా మూడోది ఏమిటి? నిధిధ్యాసనం. తత్వేన ప్రవేష్టం తత్వత ప్రవేష్టం చ మోక్షం చ గంతుం మోక్షాన్ని పొందడం. దెర్ ఆర్ 3 levels, my dear. What is the truth? You understand. That is the Shravana. What is the reality? Second one is that reality is acceptable with my mind? Can I digest that reality, that I am the Atma, Ahamasmi? Can I digest? That is the Manana. The third one is, can I live the truth? Can I live as Atma and not as Anatma or so and so? That is the moksha. Jnatum drashtum cha tatvena praveshtum. ఇక పలానా రవిప్రకాష్ గారి ఇల్లు ఎక్కడున్నది, అడ్రస్సు, లొకేషను, స్ట్రీటు అన్నీ తెలుసుకోవడం జ్ఞాతం. ద్రష్టం ఆ ఇంటికి ఎదురుగుండా నిలబడి ఆ ఇల్లుని చూచి ఆ డోర్ మీదేమో రవిప్రకాష్ గుర్తి బోర్డు చూడడం ద్రష్టం. ఆ తలుపు కొట్టి వారు తలుపు తీస్తే పర్మిషన్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వడం అనేటటువంటిది ప్రవేశం. దెర్ ఆర్ 3 levels. Know what is truth, reflect again and again about the truth and confirm that it is the truth that you require to pursue. That is the manana. And finally, you live the truth and enjoy the uniqueness of the truth. That is the pravesham. ఇంతకన్నా కండెన్స్డ్ వెర్షన్ ఆఫ్ వేదాంత ఎక్కడ ఉండదు. మోస్ట్ కండెన్స్డ్ శ్లోక అబౌట్ ద వేదాంత. భక్త్యా తు అనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. పరంతప శత్రువులను జయించిన వాడా అనడంలోనే, ఆ సంబోధనలోనే అంతఃశత్రువులందరూ పోయారు. పోవలసిన వాళ్ళు 6 పోయారు, రావాల్సిన వాళ్ళు 6 వచ్చారు. ఆత్మతత్వం స్థిరపడింది, మోక్షం వచ్చినది. లాస్ట్ శ్లోకాలు యూజువల్గా ప్రతి అధ్యాయంలోనూ ఆ మోక్షం దగ్గరే ఎండ్ చేస్తారు. ఈ శ్లోకం కూడా అటువంటిదే. దీని తర్వాత రాబోయే శ్లోకము మధ్వాచార్యుల వారు అన్నిటికన్నా భగవద్గీతలో ఉత్కృష్టమైన శ్లోకము అని ఉదాహరించారు. మన్మనాభవ అనే దాన్ని శంకరాచార్యులు వారు ఉదాహరించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నదాన్ని రామానుజాచార్యులు ఎంచుకున్నారు. మత్కర్మకృత్ అని రాబోయే శ్లోకాన్ని మధ్వాచార్యుల వారు మహానుభావులు ఆయన ఉద్ఘాటించారు. దాన్ని చూచే లోపున కొంతసేపు అహమస్మి అనే భావంలోనే ఆ ప్రవేశం అన్నారే అక్కడికి వెళ్ళడానికి పూర్తి ప్రయత్నం మానసికంగా చేద్దాం. అహమస్మి 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 అహమస్మి. శివోహం 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 శివోహం. సైలెన్స్.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తాః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సహ మామేతి పాండవ. మాం ఏతి ఆత్మనే పొందుతాడు, ఆత్మతత్వంలోనే స్థిరపడతాడు. మాం ఏతి నన్ను పొందును, నన్ను అనగా ఆత్మను, బ్రహ్మను, పరబ్రహ్మను. యహ సహ, నో అదర్ క్వాలిఫికేషన్. భక్త్యా తు అనన్యా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప న వేదైర్న దానైర్న తపసా న చేజ్యయా మత్కర్మ కృత్. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. జ్ఞానం కలిగిన తరువాత కూడా ఏవో చిన్న చిన్న కర్మలు క్రియలు చేయక తప్పదు కదా. అవి దేహాన్ని నిలబెట్టుకోవడానికి లోక సంగ్రహం కోసం కొన్ని కర్మలు క్రియలు ఉంటాయి. ఇక్కడ ఇంకా రిచువల్ పూర్తి కర్మకాండ గురించి మాట్లాడడం అయిపోయింది. ఉపాసనాకాండ కర్మకాండ దాటి ఆ మినిమలిస్టిక్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మత్కర్మకృత్ భగవదర్పణంగానే చేస్తూ ఉండు. మత్పరము, మత్పరమ అంటే కరోతి భృత్య స్వామి కర్మ నతు ఆత్మన పరమా ప్రేత్యా గంతవ్యాయితి గతి గతి స్వామినం ప్రతిపద్యతే. అంటే ఏ విధముగా భృత్యుడు ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పని యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఆ స్వామి కోసమే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుని రా అన్నారు, తీసుకొస్తున్న వస్తువులో ఆ సేవకుడు ఎందుకు తెస్తున్నారు, దీని ఫలితం ఏమిటి, దీన్ని తింటే ఆయన ఎలా అనుభవిస్తారు, తాగుతారా తాగరా అనేటటువంటి జ్ఞానం అవసరం ఆయనకు ఉండదు. తెమ్మన్నారు, తెచ్చాను, అంతే. ఇట్ ఈస్ ఫర్ ద స్వామి. స్వామి విల్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్. హూజ్ ద స్వామి? ఆత్మదేవ, పరబ్రహ్మ, లేకపోతే పరమాత్మ. ఆ పరమాత్మ కోసం పూర్తిగా శరణాగతితో చేసేది రెండోది. మొదటిది సర్వకార్యములను పక్కన పెట్టి నివృత్తి మార్గంలో ఉంటూ మినిమలిస్టిక్గా ఉన్న యాక్షన్స్ ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా భగవదర్పణంగా చేసుకుంటూ ఉండడం. రెండవ స్టెప్, ఏ కర్మలు చేసినా సరే వాటి యొక్క ఒక స్వామికి భృత్యుడు ఏ విధముగా సేవిస్తూ నిరపేక్షతో చేస్తాడు అదే విధముగా అయంతు మత్కర్మకృత్ మాం ఏవ పరమాం గతిం ప్రతిపద్యతే ఇత్మతి మత్పరమః. ఏ భక్తుడైతే నా పనిని చేయువాడు మరియు నన్నే సర్వోత్తమమైన గతిగా శరణు వేడుకుంటాడో అటువంటి వాడు మత్పరముడు. నేను సర్వోత్కృష్టమైన గతి ఎవనికో అట్టివాడు. సింపుల్గా చెప్పాలంటే అహం పరమః పరాగతి యస్య సహ అయం మత్పరమః. అయం వాడు మత్పరమ. ఎవడు? అహమేవ పరమః పరాగతి. నేనే పరాగతి. ఆత్మను తెలుసుకోవడమే, స్వరూప జ్ఞానమే పరాగతి అని ఎవరైతే స్ట్రాంగ్గా నమ్మి నిధిధ్యాసన చేస్తారో అటువంటి వారు మత్పరమః. మద్భక్తః. ఆ భక్తి అంటే ముందు శ్లోకంలో చెప్పారు కదా, ఏమిటా భక్తి? మామ్యేవ సర్వప్రకారై సర్వాత్మన సర్వోత్సాహేన భజతే అనన్యః ఇది మద్భక్తః. అంటే నన్నే సర్వప్రకారములుగా సర్వాత్మగా సర్వ ఉత్సాహంతో అనన్యమైన విధముగా ఇంకొకటి లేదు, పృథగ్గా ఆత్మ కంటే వేరే లేదని తెలుసుకుంటారు, అదే మద్భక్తః. is given 3 steps. That's why this sloka is so well identified by the Mahatma Madhvacharya. Matkarma krit
మత్పరమో మద్భక్తాః సంగ్. హౌ డు ఐ నో that I have followed these 3 levels? సంగవర్జితః, ఏ విధమైనటువంటి సంగము ఉండకూడదు. సంగవర్జితః. హౌ డు ఐ నో దట్ I don't have any attachment? నిర్వైరి సర్వభూతేషు, అన్ని ప్రాణుల యందు అన్ని వస్తువుల యందు ఇది బాగుంది బాగులేదు, కావాలి వద్దు, వైరము మిత్రత్వము అనేటటువంటి ఏ విధమైన ద్వంద్వాలు లేకుండా ఉండడమే బారోమీటరు. FIT, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ టైమ్ ఆఫ్ రికవరీ. ఆ బారోమీటర్ ఏమిటి? నిర్వైరి సర్వభూతేషు, ఎవరైతే సహా, అతడు లేక ఆమె, నో అదర్ క్వాలిఫికేషన్. ఈదృశో మద్భక్తః యః సహా, ఈ విధంగా ఎవరైతే ఉంటారో, సర్వభూతేషు శత్రుభావరహితః, నిర్వైరః నిర్గతవైరః, సంగవర్జితః, ధన పుత్ర మిత్ర కళత్ర బంధు వర్గేషు సంగవర్జితః. సంగః మనే ప్రీతి స్నేహ తద్వర్జితః. నాకు మీరంటే చాలా ఇష్టం అండి, మీరెంతో మంచివారండి, అక్కర్లేదు. సంగం లేని వారికి ప్రీతి లేదు. నమే ప్రియో నా ద్వేష్యో అస్తి, నాకు ప్రియులు లేరు ద్వేషులు లేరు. అదే సంగవర్జిత అంటే క్వాలిఫై చేస్తున్నారు. ధన పుత్ర మిత్ర కళత్ర బంధువర్గేషు సంగవర్జిత. సంగ మీన్స్ ప్రీతి స్నేహ తద్వర్జిత, అది లేనివాడు. నిర్వైర అంటే నిర్వైర నిర్గత వైర, వైరం అనేది పోయింది, ఎందుకు? సంగమే లేదు కాబట్టి వైరం లేదు. సర్వభూతేషు శత్రుభావరహిత, ఏ విధమైనటువంటి వైరము శత్రుభావము లేదు, అంటే మిత్రభావము లేదు. ఆత్మనః అత్యంతాపకార ప్రవృత్తేషు అపి, తనకు అత్యంత అపకారం చేసిన వాళ్ళ పట్ల కూడా వైరం లేదు. ఎందుకు? తాని శరీరం కాదు, వాళ్ళు దేనికి అపకారం చేయగలరు? శరీరానికి చేయగలరు. ఆత్మకు ఎవరునూ అపకారం చేయలేరు, ఉపకారము చేయలేరు. వర్తతే నో కనీయాన్ కర్మణ. ఆత్మ ఏ ఇతరుల యొక్క కర్మల వలన చేష్టల వలన వైరము వలన అది పెరగదు తరగదు. యహ అంటే ఈ దృశ మద్భక్త, ఇటువంటి నా యొక్క భక్తుడు, సహా అతడు, మాం ఏతి నన్నే పొందును. నన్ను అనగా ఏమి? క్వాలిఫై చేస్తున్నారు. అహం ఏవ తస్య పరాగతి, నా అన్యాగతి కాచిదతి భవతి. అంటే పరబ్రహ్మతత్వమే పరమాగతి, దీనిని మించినటువంటి పరాగతి గమ్యము ఇంకొకటి లేదు. అయం తవ ఉద్దేశ ఇష్టో మయా ఉపదిష్టో హేతి పాండవ, నీవు నాకు అభీష్టమైన ఈ విధముగా నాచే నీకు సర్వాభీష్టమైనటువంటి ఉపదేశము చెప్పబడినది. దీనితో అధ్యాయము ముగిసినది. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తాః సంగవర్జితః, నిర్వైరస్య సర్వభూతేషు యస్ మామేతి పాండవ. 2 శ్లోకాలు కలిపి చదువుకుంటే హౌ టు రీచ్ ది ఫైనల్ స్టెప్ ఆర్ ది అబౌట్. భక్త్యా తు అనన్యయా శక్య, అనన్య భక్తి ఈజ్ ఈక్వల్ టు స్వస్వరూపానుసంధానం. పృథక్తత్వము లేనటువంటి ఆత్మతత్వము ఒక్కటే అనే దానినే భక్తి అనే దానికి క్వాలిఫై అవుతుంది. నారద భక్తి సూత్రాలు కూడా అదే చెప్తున్నాయి. భక్త్యా తు అనన్యయా శక్య అహమేవం విధోర్జున,
ज्ञातुं च द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप मत्कर्म कृत् मत्परमो मद्भक्ताः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु. That is the litmus test. That is the acid test. निर्वैरः सर्वभूतेषु सङ्गवर्जितः यः ఈదృశో మద్భక్త సహా, ఇటువంటి వారే మామ్యేతి, ఆత్మతత్వాన్ని పొందుతారు. అహమస్మి అని మాట్లాడుకుంటున్న మాటను జీర్ణించుకొని దీనిలో ఉంటారు. న కర్మణ న ప్రజయా న ధనేన, వీటి వలన పొందేది కాదు. ఇప్పటి నుంచి ప్రాణాయామం చేస్తూ ఆ నిశ్వసనము చేసేటప్పుడు, విడిచేటప్పుడు ఓం అని దీర్ఘంగా అంటాం. ఓం. 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 స్వస్తి.